హైదరాబాద్ అల్వాల్లో ఘోరం జరిగింది. తమ కూతుర్ని ప్రేమించాడంటూ యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు యువతి కుటుంబీకులు. తన కూతుర్ని ప్రేమిస్తావంటూ ప్రదీప్పై యువతి బాబాయ్ దాడి చేశాడు. మంటల్లో ప్రదీప్ తండ్రితో పాటుగా ఇంట్లోని ఓ చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడ్డ ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించారు. అల్వాల్, మత్స్యబొల్లారం, గోపాల్ నగర్లో ఈ ఘటన జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. తమ కూతుర్ని ప్రేమిస్తున్నాడన్న కోపంతో ప్రదీప్ అనే వ్యక్తి ఇంటిపై పెట్రోల్తో దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో అతని తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అదే సమయంలో అక్కడున్న 4 ఏళ్ల చిన్నారి చాందినిపై కూడా పెట్రోల్ పడడంతో కాలి స్వల్పంగా గాయాలయ్యాయి. పెట్రోల్ దాడిలో ప్రకాష్ను 50% పైగా ఒళ్ళు కాల్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అతని గాంధీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాక్షికంగా కాలిన గాయాలతో హేమలత బయటపడగా చిన్నారి కూడా కాలిన గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ప్రదీప్ ఇంటికి వచ్చిన నందకుమార్, లక్ష్మి, మరికొందరు యువకులు వారి వెంట తెచ్చిన పెట్రోల్ బాటిల్ను ఇంట్లో వారిపై చల్లి నిప్పంటించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రదీప్ ఇంట్లో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎంటమాలజీ విభాగంలో పనిచేస్తున్న ప్రదీప్ నందకుమార్, లక్ష్మిల కుమార్తెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న కోపంతో అతనిపై దాడి చేయాలని భావించి వారి కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఓ అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు అల్వాల్లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు. ప్రదీప్ అనే యువకుడి ఇంటిపై ఆ యువతి కుటుంబ సభ్యులు పెట్రోల్తో దాడి చేసి ఇంటికి నిప్పంటించారు. ఈ దాడిలో ఆ యువకుడి తండ్రి అలాగే తల్లి కూడా గాయాల పాలయ్యారు. తండ్రికి 50% శరీరం కాలినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఒక చిన్నారికి కూడా ఈ పెట్రోల్ దాడిలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారంతా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి బాధితులు మాట్లాడారు, స్థానికులు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. రాత్రి జరిగిన సంఘటనలో నందు అనే ఒక ఎరకల సోదరుడు ప్రకాష్ అనే వ్యక్తి వలస వచ్చింది. అతను శ్రీకాకుళానికి చెందిన ఆయన, లేబర్ పని చేసుకొని బతుకుతాడు. అతని కొడుకు ప్రేమ వివాహం అని చెప్పేసి నందుకు ఆవేశం వచ్చి వాళ్ళ కూతురు విషయంలో పలుమార్లు వాళ్ళని హెచ్చరించాడంట. హెచ్చరించినా కానీ అది వినిపించుకోలేకపోయిందంట. అదే ఆవేశంతో ప్రదీప్ని పట్టణికి పోయి ఆయన దొరకకపోవడంతో వాళ్ళ తండ్రి అయిన ప్రకాష్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ తోటి డీజిల్ ఏదో పోసి నిప్పంటిచ్చిందంట. అది నేను పక్కకున్న తెల్లారి తెలుసుకున్నాం. కొందరిని అడిగితే ఈ రకంగా జరిగింది ఈ సంఘటనకు. ప్రకాష్ అనేటైన చాలా కాలిపోయాడు. ఆయన తర్వాత పక్క రూమ్లో ఒక పాప ఉంటుంది, చిన్నపిల్ల, 4 సంవత్సరాల పాప. ఆమెకు కూడా గాయాలైనవి. దానివల్ల ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. సీరియస్గా ప్రకాష్ అని అంటున్నారు. పాప మాత్రం ఏదో గ్లూకోజ్ లెక్కుతుంది అంటున్నారు. పాప కొంపల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుందంట. ఇది రైట్. ఇక ఆ యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి వెళ్ళి పెట్రోల్తో దాడి చేశారు, నిప్పండించారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. మంటల ధాటికి అతని తండ్రి ప్రకాష్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ప్రకాష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. వెంటనే అతన్ని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 50% కాలిన గాయాలతో ప్రకాష్ గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అతనిపై పెట్రోల్ పోసి దాడి చేసే క్రమంలో ఓ చిన్నారికి కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే చిన్నారిని కూడా గాంధీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందరం వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల అదుపులో అనుమానితులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమిస్తే ఇలాంటి దాడులకు పాల్పడతారంటూ మండిపడుతున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంటాయి. రైట్, మా కొలీగ్ పెట్రిషియా జన్ అవుతున్నారు. పెట్రిషియా, ప్రేమించాడని ఆ వ్యక్తి ఇంటికి నిప్పంటించిన ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి?
అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాల్పురం నగర్ లవ్ స్టోరీ వల్లనే ఒక పసిపాపకి శాపమైందనే చెప్పొచ్చు. గోపాల్ నగర్లో నివసిస్తున్న ప్రదీప్ అనే అదే ప్రాంతానికి చెందిన స్వాతి యువతి వీళ్ళందరూ ప్రేమించుకున్నారు. తరచూ ప్రదీప్ స్వాతిని పలుమారు ఇబ్బంది పెట్టాడు. హెచ్చరించిన తర్వాత కూడా యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించిన తర్వాత కూడా స్వాతిని ఇబ్బందులు పెట్టి పువ్వులు పంపించడం, దాని తర్వాత ఇబ్బంది పెట్టడం. ఇప్పటికే చూసుకుంటే ఆగ్రహంకి వ్యక్తమయ్యి ఎవరైతే ప్రదీప్ బాబాయ్ ఉన్నారో, చెప్పాలంటే స్వాతి బాబాయ్ ఉన్నారో, అతను దాడికి చేశారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా వీళ్ళు గొడవపడి పసిపాపకి నిప్పంటించారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఎవరైతే స్వాతి ప్రదీప్కి ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ నడుస్తుంది, ఆ క్రమంలో స్వాతి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవన్నీ వద్దు అని పలుమార్లు అతనికి హెచ్చరించినప్పటికీ కూడా పదే పదే ఇంటి వద్ద రావడం, దాని తర్వాత స్వాతిని విసిగించడం, దాని తర్వాత ఇబ్బందుల పాలు చేయడం, అవన్నీ కూడా కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత ఇతనికి వార్నింగ్ ఇద్దామని చెప్పి పూర్తిగా ఫిక్స్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఘటన అల్వాల్లో జరిగింది. ఏదైతే తండ్రి అతన్ని చంపుదామని సొంత బాబాయ్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి కనిపించడంతో తండ్రిని పెట్రోల్ పోసి మరీ తగులబెట్టాడు. ఆ పెట్రోల్ పోసిన సమయంలో అక్కడ చిన్న పాప ఉంది, 4 సంవత్సరాల పసిపాప ఉంది. ఆ పసిపాప కూడా నిప్పు అంటుకుంటూ ప్రధానంగా తన బాడీ కూడా పూర్తిగా తగులబడిపోయిందని మొత్తం మీద తెలుస్తుంది. ప్రదీప్ స్టైల్లో ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, స్వాతిని ఇబ్బంది పాలు చేయడం, వాళ్ళ బాబాయ్ వివేకానందన్ అసలు తట్టుకోలేకపోయాడు. అందుకే అతను డీజిల్ తీసుకెళ్లి ప్రదీప్ నివాసం దగ్గరికి వెళ్ళి తలుపుకి నిప్పు అంటించడం జరిగింది. తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రకాష్ అతను మాత్రమే ఒక్కడే ఉన్నారు. ఆ టైంలో పూర్తిగా ఇల్లంతా కూడా తగలబడింది. గాంధీ హాస్పిటల్కి అతను ఉటావుటిగా షిఫ్ట్ చేస్తారు. సుమారుగా 70% అతని బాడీ అంతా తగలబడిందని తెలుస్తుంది. చిన్న 4 సంవత్సరాల చాందిని కూడా తీవ్ర గాయాలైనాయి. కోంపల్లిలో ఉన్న హాస్పిటల్కి అయితే ప్రైవేట్ హాస్పిటల్కి తనని తరలించారు. చాందిని పరిస్థితి మాత్రం విషమంగా ఉంది, ఎందుకంటే నిప్పులకి ఆవిరైందని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు ప్రకాష్ మరియు వాళ్ళ తండ్రి ఇద్దరు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తారని తెలుస్తుంది. ప్రియరాల్ మాత్రం రైల్వే డిగ్రీ కాలేజ్లో చదువుతున్న పూర్తిగా తెలుస్తుంది. మర్డర్ అటెంప్ట్కి చేసిన స్థానికంగా చెప్తున్న వాళ్ళందరూ కూడా అతను ఒక వివేకానందాన్ని కూడా గుర్తించారు. అల్వాల్ పోలీసులు మాత్రము కేసు నమోదు చేసుకొని నిందితుని మాత్రము గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని మొత్తం మీద తెలుస్తుంది. అంటే ప్రేమిస్తున్న పాపానికి వెళ్ళి నిప్పంటించే ప్రయత్నం చేశాడు సొంత బాబాయ్. అదే కాక ఈ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో లేరో అని చూడకుండా పూర్తిగా అంటే ప్రేమించిన ప్రదీప్నే కాకుండా వాళ్ళ తండ్రి అందరు కుటుంబాన్ని మొత్తము దగ్ధం చేయాలని ఫిక్స్ అయ్యి హంతం చేయాలంటూ డీజిల్ మొత్తం కుటుంబానికి మొత్తం అంటించే ప్రయత్నం చేశాడు. ఇల్లు మొత్తం కూడా తగలబడింది. దాంతో ప్రధానంగా వాళ్ళ డాడీ ఎవరైతే ప్రదీప్ డాడీ ఉన్నారో అతను 70% ఆఫ్ ద బాడీ తగలబడింది. వెంటనే గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. ఈ క్రమంలో వీళ్ళు గొడవబడి పసిపాపకి నిప్పంటుకుంది. ప్రస్తుతం తన ఒకవైపు చూసుకుంటే గచ్చిబౌలిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అంటే 50-50 ఛాన్సెస్ అని కూడా డాక్టర్స్ చెప్తున్నారని మొత్తం మీద తెలుస్తుంది. అంటే ఒక పసిపాపని అన్యాయంగా బలి తీసుకునే ప్రయత్నం చేశారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. అల్వాల్ పోలీసులు మాత్రం నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం అతను పరారీలో ఉన్నారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో అల్వాల్ పిఎస్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. తమ కూతుర్ని ప్రేమించాడంటూ యువకుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు యువతి కుటుంబీకులు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి తండ్రి తల్లి ఇద్దరు కూడా గాయపడ్డారు. యువకుడి తండ్రి దాదాపు 50% కాలిన గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్నారి కూడా గాయపడింది. చిన్నారిని కూడా గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారిపై స్థానికులు అయితే ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో వాళ్ళు చూసుకోవాల్సింది పోయి ఏకంగా ఇంటికి వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులపై దాడి చేయడం, అది కాకుండా ఇంటికే పెట్రోల్ పోసి నిప్పంటించడం, అందులో చిన్నారి కూడా మంటల్లో చిక్కుకోవడం, ఇదంతా కూడా ఆమెపై కూడా ఇలాంటి అటాక్ చేయడం పట్ల స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. తెనాలి డబుల్ హార్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కాకుండా ఇతర పల్సెస్ అండ్ దాల్స్, ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, మిల్లెట్స్ మొదలుగున 107 రకాల ప్రొడక్ట్స్ ని అందిస్తుంది. తెనాలి డబుల్ హార్స్ ప్రొడక్ట్స్ అన్ని ఒకే చోట దొరికేలా తెనాలి డబుల్ హార్స్ TDH అవుట్లెట్లు త్వరలో మీ ఊరికొస్తున్నాయి.